మీ సంతోషాన్ని మీరు కూడా చెప్పండి. అయ్యో, మీ పూర్తి పేరేంటి? పెద్ద హుస్సేన్ గారు. కానీ హిందూ దేవతలను పూజిస్తారా? ఎప్పుడు మీరు ఎవరిని పూజించినా కూడా వినాయకుడు, రంగస్వామి అని ఉంది. మీరు ఎవరిని పూజించినా పూజించకపోయినా కూడా చాలా మంది ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూ దేవతలు పూజించరు. అయినా కూడా అదృష్టోత్తరం పెట్టుకోగానే ఎంత పవర్ మీరు చూసారు. ఎవరో చెప్పేది కాదు, మీరు మీ అంతరికి మీరు చూసారు. మీ ఇండస్ట్రీ అనుకున్నాను సార్ నిన్న ఈ రోజు రావాలని. ఈ రోజే ఇది జరిగింది. ఏమంటే డబ్బులు వచ్చినాయి. మీరు అనుకున్న రాడు పూర్తి వ్యతిరేకస్తుడు. బామర్దే స్టాక్ దోస్తాము పూర్తి కొట్లాడిపోయినాడు. అయినా కానీ పొద్దున్నే మళ్ళా తీసుకొని పోయినా. మీకు ఈ గొప్పతనం ఏంటంటే మీకు ఇచ్చే రాత్రిపూట మంత్రంలో క్లీం 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 అని 3 అక్షరాలు వస్తాయి. ఒక క్లీం అంటే భూలోకం, ఒక క్లీం అంటే స్వర్గలోకం, ఒక క్లీం అంటే పాతాళలోకం. అంటే 3 లోకాల్లో ఉన్న మనుషులు కూడా మీకు అనుకూలం అయిపోతారు. శ్రీం 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 అనేది కూడా 3 సార్లు మహాలక్ష్మికి మంత్రానికి ముందు వస్తుంది. మీకు ఇచ్చే మంత్రంలో, మీరు ఇచ్చే మంత్రంలో అదొక అద్భుతం. జనరల్గా మంత్రం ఎవరికి ఇస్తారంటే మఠాలు వాళ్ళు మాత్రమే ఇవ్వడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది.